ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది ఖమ్మం జిల్లా నుంచి. ఖమ్మం పత్తి మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి బస్తాలన్నీ కాలిపోతున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఖమ్మం నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనకు విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖమ్మం పత్తి మార్కెట్ లో కాలిపోతున్న పత్తి బస్తాలు. మంటలను అయితే ఫైర్ సిబ్బంది ప్రస్తుతం అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే అక్కడ మంటలు స్టార్ట్ అవ్వగానే అక్కడ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది అక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. ఖమ్మం నుంచి పత్తి బస్తాలు అమ్మడానికి సిద్ధంగా ఉంచిన పత్తి బస్తాలు పూర్తిగా మంటల్లో ఎలా దగ్ధమైపోతున్నాయో మనకు కనిపిస్తోంది. సో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అన్న విషయం అయితే ఇంకా తెలియలేదు. బట్ చాలా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగినట్టుగానే తెలుస్తోంది. ఆ పక్కనున్న బస్తాలకి పక్కనున్న షెల్టర్స్ కి ఆ అగ్ని కీలలు ఎగిసిపడకుండా అక్కడున్న వాళ్ళంతా కూడా ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు మనం చూడొచ్చు. ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని మంటలు ఇంకా పెద్ద ఎత్తున వ్యాపించకుండా చేస్తున్న ప్రయత్నాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు ఖమ్మం నుంచి. ఖమ్మం పత్తి మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పత్తి బస్తాలు కాలిపోతున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. దాదాపు 400 వరకు పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ పక్కనున్న మిగతా షెల్టర్స్ లో కూడా పత్తి బస్తాలు అక్కడ స్టోర్ చేసి ఉంచారు. వాటికి ఆ అగ్ని కీలలు ఎగిసిపడి మంటలు వ్యాపించకుండా నీళ్లతో మంటల్ని అదుపు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. చాలా తొందరగా మండే స్వభావం ఉంటుంది. పత్తి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో కాబట్టి పక్కనున్న మిగతా వాటికి కూడా ఆ మంటలు వ్యాపించకుండా వాళ్ళు కష్టపడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందుకునే వెంటనే అక్కడికి చేరుకుని వాటర్ ప్రెషర్తో మంటలని ఆర్పేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఖమ్మంలో జరిగింది ఘటన. ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. దాదాపు 400 వరకు బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి.